అన్నావు జగనన్న ఏదో మాట్లాడుతూ ఉండవే దిశ చట్టాన్ని తీసేసిండ్రు బుద్ధి లేదు అది ఇది అని చెప్పి లోకేష్ గారిని ఏమో అంటా ఉండవే పప్పు అనేది అంటా ఉండవే ఇదిగో అన్నావు నువ్వు మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడు ఇట్లా వంకరగా మాట్లాడొద్దు నువ్వు ఎంత లేదైనా మాజీ సీఎం కదా కొంచెం ఉందాతనంగా రాజకీయ నాయకుల్లాగా మాట్లాడన్నా ఇలా మాట్లాడొద్దు ఇలా మాట్లాడితే రేపు ఇప్పుడైనా 11 సీట్లు వచ్చినాయి రేపు నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా రావన్నా కరెక్ట్గా 8 వస్తాయి 8 వస్తాయి కాబట్టి కొంచెం మంచిగా మాట్లాడు ఏదో చెప్తా ఉండవే నువ్వు 2019 డిసెంబర్లో దిశా చట్టం తీసుకొని వచ్చినావు ఆ తర్వాత ఎన్ని మర్డర్లు ఎన్ని మానవంగాలు జరిగినాయి అన్నా తెలియదు నీకా నువ్వు గుండెల మీద గుండె ఏ పక్క ఉంటుంది నీకు కుడి పక్క ఉందా ఎడం పక్కనే ఉంటుంది కదా ఓకే కాదులే నువ్వు స్పెషల్ కదా ఏ పక్క ఉందో అర్థం కాలేదు కానీ మరి గుండెల మీద చేసుకొని చెప్పన్నా సరే అది పక్కన పెట్టు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రాగానే ప్రజావేదికను కూల్చేసినావు కదా ఎందుకన్నా అదేమన్నా నీ ఇంటికి ఏమన్నా ఎదురుగానే ఉందా నువ్వు తిరగడానికి ఏమన్నా అడ్డంగా ఉందా అన్న కూల్చేస్తే ఎందుకు కూల్చేసినట్టు సమాధానం తెలుసునా నీకా తెలీదు తర్వాత పేద ప్రజలు పని చేసుకునే వాళ్ళకి 5-10 అన్నం పెట్టి అన్న క్యాంటీన్ కూడా మూసేసినావు కదా దాన్ని ఎందుకు మూసేసినావు తెలుసునా నీకు సమాధానమా అబ్బే దానికి తెలిగిపోయా ఇంకేం తెలుసన్నా నీక వచ్చేటప్పుడు కుక్కల బోల్లాగా చుట్టూ బోన్లు కట్టుకొని వస్తావు అది మాత్రం తెలుసా